నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. సార్, ఈ నెలలో ఏరువాక పౌర్ణమి రాబోతుంది. దాన్ని జ్యేష్ఠ పౌర్ణమి కూడా అంటున్నారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు ఏం చేస్తే బాగుంటుందంటారు? ఏ పరిహారం చేస్తే బాగుంటుందంటారు? శ్రీ హనుమతే నమః. పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటి, అందులో ఏరువాక పౌర్ణమి గురించి అందరికీ తెలుసు అండి. జనరల్గా ఇది సహజంగా రైతులకి ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. దైవీక సంబంధమైనటువంటి ప్రక్రియలలో కనుక మనం మాట్లాడుకుంటే శ్రీ మహావిష్ణువుకు సంబంధించినటువంటి సేవలలో సత్యనావర్తం అనేది ఒకటి ఉంటుందండి. ఆ వ్రతం చేసుకోవచ్చు. లేదా హనుమత్ సేవకు సంబంధించి కనుక మనం మాట్లాడుకుంటే హనుమత్ సేవలో భాగంగా స్వామివారికి మీరు తులసి పత్రాలతోని లేదా తులసిమాల వేస్తూ స్వామివారికి సింధూర లేపనం చేయించి తులసిమాల తమలపాకుల మాల సమర్పిస్తే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందండి. ముఖ్యంగా పౌర్ణమి చాలా విశేషం. అంటే కొన్ని తిథులు కొన్ని రోజులతో కనుక కలిసి వస్తే, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మంగళవారం ఇవాళ, నిన్నటి రోజున అమావాస్య సోమవారం, సోమవతి అమావాస్య అంటారు. ఆ సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకి ప్రదక్షిణలు, రావి చెట్టుకి వేప చెట్టుకి ఒడి బియ్యం పోసి ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితాలు. అలాగే పౌర్ణమి నాడు హనుమంతుల వారిని సేవించి ఆ రోజు దేవాలయంకి వెళ్ళి మీరు ఆవు నెయ్యి ఆవు పాలు కనుక స్వామివారికి మీరు దానం చేస్తే, దానం చేయడం అంటే దేవాలయంలో సమర్పిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం పొందొచ్చు. ఇంకా నిజానికైతే ఇప్పుడు శక్తి లేదు, కానీ వెండి చాలా ఎక్కువ రేట్ అయిపోయింది కాబట్టి మనం ఒక చిన్న వెండితోనే చేయించినటువంటి గదను స్వామివారి గనుక మనం సమర్పిస్తే, పౌర్ణమి నాడు, మంగళవారం నాడు, శనివారం నాడు కూడా సమర్పించట్టు. బట్ ఇప్పుడు వచ్చేది విశేషమైనటువంటి పౌర్ణమి కాబట్టి ఆ పౌర్ణమికి మనం ఒక చిన్న వెండి గద చేయించి స్వామివారికి పాదాల దగ్గర గనక మనం పెట్టిస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం, మంచి ఉత్తమమైన ఫలితం పొందొచ్చు. అలాగే తులసిమాల సమర్పించడం ఒక భాగం. స్వామివారికి ఇష్టమైనటువంటి సేవల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వడమాల కానివ్వండి, దానికన్నా కూడా మనం రోటుమాల అంటారు, అప్పాలమాల సమర్పించి ఆ రోజు అన్నము పాలతోని ఉడికించినటువంటి పాయసాన్ని నైవేద్యంగా స్వామివారికి పెడితే చాలా విశేషమైనటువంటి ఫలితం కూడా మనం ఖచ్చితంగా పొందొచ్చండి. ఇది హనుమత్ సేవలో విభాగంగా మనం ప్రత్యేకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక 7 తమలపాకులు తీసుకొని 7 తమలపాకులని ఇలా మడిచి 4 భాగాల వైపు మడిచి 7 లవంగాలు దానికి కుచ్చి మనసులో ఉన్నటువంటి కోరిక కోరుతూ హనుమత్ దేవాలయంలో గనక ఆ తమలపాకులని 2 భాగాలు చేయాలండి. అంటే 2 సెట్లు 14, 7 తమలపాకుల చొప్పున తీసుకుని మడత పెట్టేసి ఆ లవంగాలు దానికి గుచ్చేసి 2 సెట్లు తీసుకుని వెళ్ళి అర్చకుడికి ఇచ్చి స్వామివారి పాదాల దగ్గర, స్వామివారి 2 పాదాల దగ్గర ఈ తమలపాకులను కనుక మనం పెట్టినట్టయితే మనకు మంచి రిజల్ట్ వస్తుందండి. ఓకే, ఇది అద్భుతమైనటువంటి రెమెడీ. ఇది వచ్చేటటువంటి పౌర్ణమి నాడు కనుక మనం ఇది చేస్తే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఏరువాక పౌర్ణమి రోజున చేయొచ్చు. పౌర్ణమి విశేషం కాబట్టి చేయొచ్చు. అలాగే వెన్న, పంచదార, వెన్న, చక్కెర, ఇవి 2 కలిపినటువంటి నైవేద్యాన్ని కూడా మనం ఆంజనేయ స్వామి వారికి సమర్పించవచ్చు. అలాగే పుట్నాలు అంటారు, శనగలు బెల్లము కలిపి ఆ మిశ్రమాన్ని కూడా మనం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో గనక ఇస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు, మనకు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలను, మనం ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. కాబట్టి తులసిమాల సమర్పించడం ఒక భాగము, అలాగే తమలపాకుల మాల సమర్పించడం ఒక భాగము, 7 తమలపాకులకి 7 లవంగాలు గుచ్చి స్వామివారి పాదాల దగ్గర సమర్పించడం ఒక భాగము, అప్పాల మాల చేయించడం ఒక భాగము, పంచదార తెల్లన్నం పాయసం, అంటే అన్నంలో పంచదార వేస్తే తెలుపు రంగు పాయసం, మనం బెల్లంతో వేస్తేనేమో ఎరుపు రంగు పాయసం వచ్చేస్తుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలా కాకుండా తెలుపు రంగు
ఆవు పాలతోని పాయసం చేయించి స్వామివారికి నైవేద్యం పెట్టించడం ఒక భాగం. అలాగే ఒక చిన్న వెండి గద, ఆ వెండి గద మన శక్తి అండి. ఒక చిన్న మీకు ఒక రేకు మీద కూడా చేయించేస్తారు. ఆ రేకు లాంటిది కూడా గద రూపాన్ని మనం ధరింపజేసి తయారు చేసి మనం స్వామివారికి సమర్పించవచ్చు. ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పౌర్ణమి రోజున ఒకవేళ ఇప్పుడు దండం పెట్టుకుని ఇప్పుడు నమస్కారం చేసుకుని అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ రోజున నేను నర రూపాన్ని సమర్పిస్తానని చెప్పేసి అనుకుని పౌర్ణమి రోజున వెండితోని మనుష్య ప్రతిమ దొరుకుతుందండి. మీకు షాపుల్లోకి వెళ్తే ఇస్తారు. మనిషి రూపంలో ఉంటుంది ప్రతిమ, చిన్న విగ్రహం వెండితో చేసింది ఉంటుంది. అది మీరు దేవాలయంలో సమర్పించడం వల్ల శారీరకమైనటువంటి దౌర్బల్యం ఏదైనా ఉంటే కూడా మీకు ఖచ్చితమైనటువంటి అనారోగ్య పీడ నివారణ అనేది జరుగుతుంది. ఈ పౌర్ణమికి ఇంత విశేషం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు హనుమత్ దేవాలయంలో చేయించవచ్చు. స్తోమత ఉన్నవారు తమలపాకుతో, స్తోమత ఉన్నవారు వెండితో చేయించవచ్చు. సో చాలా చక్కని పరిహారం చెప్పారు సార్. ఇప్పటి వరకు పౌర్ణమి రోజు ఇలాంటి పరిహారం చేసుకోవాలని కూడా ఎవరు హనుమత్ దేవాలయంలో మన ఈ పరిహారం కనుక మనం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందండి. చాలా చక్కగా చెప్తున్నారు సార్. ముఖ్యంగా చాలామంది అనుకుంటారు, అంటే చాలా ఖర్చుతో కూడుకున్నవి చెప్తున్నారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో అది లేని వారికి తమలపాకుతో ఎలా చేయాలి, అలా చేయడం వల్ల ఎలా కలుగుతుంది, చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఒక చిన్న విషయం సార్, పౌర్ణమి రోజు కూడా విశేషంగా మంత్ర జపం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని అంటారు కదా. మరి ఒకసారి ఆ మంత్రం ఏదైనా ఉందా చదువుకోవడానికి, మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ఒకవేళ మనం మాట్లాడుకున్నటువంటి దాంట్లో శత్రుస్తంభనం గురించి మాట్లాడుకున్నాము, మన్యసూక్తం గురించి మాట్లాడుకున్నాము, హనుమంతుల వారి యొక్క హనుమాన్ చాలీసా గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దీంట్లో భాగంగా తమస్మిన్ కార్యయోగే ప్రమాణం హరిసత్యమే హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయం కరో భవ తస్య చింత ఇతో దుఃఖక్షయం కరో భవేత్ అని ఒక మంత్రం ఉంటుందండి. ఏదైనా కార్యసిద్ధి కలగాలి అని అనుకున్నప్పుడు, మనకి ఏదైనా కార్యాలలో విఘ్నం కలుగుతోంది అని అనుకున్నప్పుడు హనుమంతుల వారి దేవాలయానికి వెళ్ళి ఈ మంత్రాన్ని గనుక మీరు స్వామివారి ఎదురుగా కూర్చుని పఠించి స్వామివారికి సంబంధించి ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఒక మంత్రం మనం పఠించాము అంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో మన శక్తి మేర ఏదైనా పత్రం, పుష్పం, ఫలం, తోయం ఏదైనా సమర్పించాలి. సమర్పించకుండా ఫలాన్ని నేను చెప్పాను, గురువుగారు టీవీలో కనిపించారు చెప్పారు, ఇక నేను కార్యసిద్ధి మంత్రం చదువుకున్నాను ఇక నా పని అయిపోతుంది అని అంటే అది కాదండి. దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు దక్షిణ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మనం వస్తు రూపంలో వేయలేం కాబట్టి దక్షిణ రూపంలో ఇస్తున్నప్పుడు మనం చేస్తున్నటువంటి దానికి సంబంధించిన పాప భీతి ఏదైతే ఉంటుందో, మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తుంటాం ముఖేష్ గారు. మన శరీర నిర్మాణం లోపల మనం ముక్కు లోపల భగవంతుడు వెంట్రుకలు సృష్టించాడండి. ఎందుకు సృష్టించాడంటే మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు ఎన్నో క్రిములు లోపలికి లంగ్స్ పాడు చేస్తాయి కాబట్టి మనం గాలి పీల్చుకుంటున్నప్పుడు ఆ వెంట్రుకలు ఫిల్టర్ చేస్తాయి. మనం టీ వడగట్టుకున్నట్టు ఆ క్రిములను అన్ని ఫిల్టర్ చేస్తున్నాయి. ఫిల్టర్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం బయటకు వదిలేటప్పటికీ అవి ఉంటున్నాయో చచ్చిపోతున్నాయో మనకు తెలియదు. మరి పాపమే కదండి. ప్రాణి అది ఎంత చిన్నదైనా ప్రాణి. మనం ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు స్టవ్ వెలిగిస్తుంటారు, దాని మీద చిన్న ఏదో టీయో పాలో ఏదో పొంగింటే చీమలు పట్టినాయి. రాత్రి అంతా ఖాళీ ఉంది కాబట్టి చీమలు పట్టినాయి. తెల్లారంగానే దులిపి బర్నర్ చేసి దులిపేంత ఓపికండదు, లేచిన స్టవ్ వెలిగించిన ఆ వేడికి అవి చచ్చిపోయినది పాపమే కదండి. ఏదో ఒక రకమైనటువంటి పాపం మనం చేస్తున్నామంటే పాపభీతి కోసం, పాప పరిహారం కోసం మనం దేవాలయంలో సేవ చేస్తున్నాం. దేవాలయానికి వెళ్ళినప్పుడు మన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఏర్పాటు చేస్తున్నారు కదండి. ఆ నీళ్ళు ఏం ఫ్రీగా రావు కదా, దేవాలయానికి కూడా ఫ్రీగా రావు. మరి ఇప్పుడు మనం వాడుకుంటున్నప్పుడు ఆ దేవుడికి సంబంధించినటువంటి మనం వాడుకుంటున్నప్పుడు మరి దేవుడి సొమ్ము మనం తిన్నట్టే కదా, అంటే మనం రుణం ఉండేటే కదా. మన దేవుడికి ఏమి ఇచ్చినట్టు తీర్థం తీసుకుంటున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాం, ప్రదక్షిణాలు చేస్తున్నాం, దేవాలయంలో 5 నిమిషాలు కూర్చుంటున్నాం అంటే మొత్తం నువ్వు దేవునికి సంబంధించిన దాన్ని నువ్వు అనుభవించేస్తున్నావు తప్ప నువ్వు దేవుడికి ఏమి ఇస్తున్నావు? ఇవ్వాలి దేవుడికి మీరే. ఇప్పుడు డాక్టర్ కన్సల్టెన్సీ అంటే 1000 రూపాయలు కడితేనే డాక్టర్ మనకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. కానీ నీకు ముందే దేవుడు చెప్తాడు 1000 రూపాయలు కట్టిన నా దగ్గర నీ శక్తి మేర అయ్యో పీనాస్థానం చేయకూడదు. ఖచ్చితంగా శక్తి మేర గుళ్ళో దేవుడి దగ్గర పీనాస్థానం చేయకూడదండి. మీ శక్తి మేర భగవంతుడికి సమర్పించండి, భగవంతుడు మీకు ఇస్తాడు. ఇప్పుడు కార్యసిద్ధి మంత్రం చదువుకున్నాం. అలాగే
హరిమరకట మరకట మంత్రమిదం పరిముంచితి భూమి తెలియదు నశ్యతి వామతలే పరిముంచిత శృంఖేలిక మరకట సమహోత్సహ సర్వశోక నివారక శత్రు సంవరయాత్మాం సాయం దాపయం దేహిమే కురుకురు ఒక మంత్రం ఉంటుంది. శత్రు వేదన ఏదైనా కలగంటే ఈ మంత్రాన్ని కనుక మీరు పఠిస్తే ఖచ్చితమైనటువంటి ఫలితం దక్కుతుంది. దేవాలయ ప్రాంగణంలో కూర్చొని పఠించండి. పౌర్ణమి నాడు కూడా మీరు అద్భుతమైన అంటే పౌర్ణమికి అమావాస్యకి ఒక శక్తి వస్తుందండి. మనం సముద్ర పల్లల్ని చూస్తే సరిపోతుంది. ఈ మధ్యన వైజాగ్లో బీచ్ కూడా మూసేసినట్టు సముద్ర పల్లలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్యనే 2-3 రోజుల కింద నేను విన్నాను నేను. అంటే పౌర్ణమికి అమావాస్యకి అంత శక్తి ఉంది, ఆ తిథులకి అంత శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ఉన్ననాడు మనం దైవిక సంబంధమైనటువంటి ఉపాసన కనుక మనం చేస్తే ఆ యొక్క ఫలితాన్ని మనం పొందొచ్చు ఖచ్చితంగా. కాబట్టి అంత అద్భుతమైనటువంటి పౌర్ణం మనకు అవకాశం కలిగించింది కాబట్టి హనుమత్ దేవాలయంలో హనుమంతుల వారి అర్చకులుగా నేను ఈ మాట చెప్తున్నాను. మీరు వెళ్ళి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మంత్రాలను మీరు కావాలంటే మళ్ళీ మనకు అవసరం అనుకుంటే నంబర్ కనుక ఫోన్ చేస్తే మనం వాళ్ళకి వాట్సాప్లో ఈ మంత్రాన్ని పెడదాం. చదివేటటువంటి విధానాన్నతో కూడా మన వీక్షకులకి అందరికీ కూడా మనం తెలియజేద్దాం. అలాగే శత్రు స్తంభన మంత్రం ఒకటి ఉంటుందండి. ఓం నమో భగవతే మహాబలపరాక్రమాయ మహావిపత్తి నివారణాయ భక్తజన మనోభీష్ట కల్పనా కల్పద్రుమాయ దుష్టజన మనోరథ స్తంభనాయ ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీం. దీంట్లో దుష్టజన మనోరథ స్తంభనాయ ప్రభంజన ప్రాణప్రియాయ శ్రీం అనే దాంట్లో దుష్టజన మనోరథ స్తంభనాయ అంటే దుష్టుల యొక్క మనసును స్తంభింపజేసేటటువంటి గొప్పతనం కలిగినటువంటి ఓ హనుమ అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఈ మంత్రం కూడా మనం గనక స్వామివారి సన్నిధిలో కూర్చొని పౌర్ణమి నాడు లేదా మంగళవారం నాడు అంటే ఇప్పుడు మనం పౌర్ణమి గురించి విశేషంగా మాట్లాడుకుంటున్నాడు, ప్రత్యేక పౌర్ణమి కాబట్టి పౌర్ణమి నాడు దేవాలయానికి వెళ్ళండి. హనుమత్ దేవాలయంలో కూర్చోండి. స్వామివారికి మీరు ఒక కొబ్బరికాయను పండు పలు ముఖ్యంగా ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కాబట్టి మామిడి పండు స్వామివారికి చాలా ఇష్టమైనటువంటి అరటిపండు మామిడి పండు చాలా ప్రీతి మాత్రమైంది. అట పళ్ళని సమర్పించి మీరు 5 పళ్ళు 7 పళ్ళు 9 పళ్ళు మీ ఇష్టం మీ శక్తి మేర సమర్పించి ఈ మంత్రాన్ని కనుక మీరు అక్కడ కూర్చొని చదివితే ఖచ్చితమైన శక్తి అండి. ఇన్నిసార్లే చదవాలని రోలేం లేదు మనకు. ఇప్పుడు నేను 11 సార్లు అని చెప్తాను, 11 సార్లు చదివేటటువంటి ఓపిక లేదనుకోండి, బలవంతంగా చదవకూడదు. భగవంతుని మనం బలవంతంగా సేవించకూడదు, భయంతో సేవించకూడదు, భక్తితో సేవించాలి. నేను చెప్పిన కదా అని మీరు చెప్పేసి ఇప్పుడు అక్షరాభ్యాసం చేసినప్పుడు పిల్లలు మనం బలవంతంగా దిద్దిస్తాం చూడండి. మనం ఎంత దిద్దిచ్చినా కూడా వాడు వంకరనే రాస్తుంటాడు. వాడు స్లేట్ మీద బలపం ఇటన్నా తిప్పుతుంటే వాడు శ్రద్ధ లేదు. ఏకాగ్రత కుదిరిన తర్వాత మనం గాలి కొదిలేసినా కూడా టీచర్ చెప్తారు రేపు హోంవర్క్ చేసుకుని రాకపోతే నీ తోలు చేస్తా అని చెప్తుంది. వాడి శ్రద్ధ కూర్చొని ఆ శ్రద్ధ కలుగుతుంది. ఆ శ్రద్ధ కలిగినప్పుడు వాడికి ఆటోమేటిక్గా చదివేలాగనైతే తగ్గుతుందో మనం కూడా భక్తితో భగవంతుడు ఎదురుగా కూర్చొని ఆ శ్రద్ధతో కనుక మనం చేస్తే నాకు 11 సార్లు చదివేటటువంటి ఓపిక లేదు, 3 సార్లు చదువుకుంటాను సంకల్పం చెప్పుకోండి. దేవుడికి చెప్పండి నన్ను క్షమించుతంటే నాకు ఇంతవరకే శక్తి ఉంది. తర్వాత మనసు దాటిపోయిన తర్వాత మనం బలవంతంగా చేస్తే ఉపయోగం లేదు. కాబట్టి ఆ శక్తిని అంతా కూడగట్టుకుని శ్రద్ధగా కనుక మనం చేస్తే ఖచ్చితమైన ఫలితం మనకు దక్కుతుంది. సో చాలా చక్కగా వివరించారు సార్. పౌర్ణమి రోజు ఏం చేయాలనేది. ధన్యవాదాలు. జై హనుమాన్.